కర్ణ అరవింద్ గారు, కేసీఆర్ ఎక్కడ ఒక్కరిని కలిసే వ్యక్తి కాదు. కనీసం కట్టుకున్నాడు, బంగ్లా కట్టాడు, కానీ కనీసం ఒక్కరికి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుందాం అంటే కనీసం కలిసే దాకా లేదు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం ఉన్న ప్రజలకు కూడా కలవదు ఈ రోజు అని చెప్పి. కానీ ఈరోజు రేవంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ ప్రగతి భవన్ అయితే ఉంది, ఇది ప్రజాభవన్, దీనికి అందరు రావచ్చు అని. ఈరోజు చూస్తే మొత్తం గేట్లు తెరిచే ఉన్నాయి, అందరు వెళ్తున్నారు. సెక్రటరియట్ ఉండే, సెక్రటరియట్లో ఎక్కడో చెప్పేది, సెక్రటరియట్ ఎక్కడో అసలు లోపల కంటే గేట్ దగ్గర రానిచ్చేవాళ్ళు, ఈరోజు అవి ఓపెన్ అయిపోయిన అందరు వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఇదంతా చూస్తే కేసీఆర్ కంటే చాలా 100% బాగా చేస్తారు అనేది అక్కడ పబ్లిక్ అనుకుంటున్నారు పాలన. మొన్నటి వరకు మనం కేసీఆర్ బాగా చేశాడు అనుకున్నా, కేసీఆర్ కన్నా బ్రహ్మాండంగా రేవంత్ చేసేటట్టున్నాడు కదా, ఏంది ఇంత బాగుంది అసలు ఏంటి అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. అంటే అయితే సార్, సరే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన, ప్రజారంజక పాలన, ప్రజలకు ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి రెండు వైపులు అది చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇంకా కూడా తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దయచేసి సార్, ఇప్పుడే రాజన్న సార్ ఏం చెప్పిండు, నువ్వు నేను మాట్లాడితే జనాలకు పోదు అని ఆగాల్ని అయితే ఇంకా కూడా ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేయలేదు సార్. ఒకవేళ నిజంగా ప్రజారంజక పాలన ఆయన చేస్తారు అని అనుకున్నప్పుడు ప్రజా కోర్టులో అన్ని కార్యక్రమాలు ప్రజల డొమైన్ లో ఉంటాయి సార్. ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు ఎట్లాంటి అది చేసిండ్రు అనేటువంటి విషయం అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సార్. అంతేకాకుండా ఈ తెలంగాణ గడ్డ ఏం ఎట్టి తెలంగాణ కాదు, ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరం కట్టినటువంటి గడ్డ. మొన్నటి వరకు ఒకటి కర్ణ అరవింద్ గారు, మొన్నటి వరకు కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణలో ఉండరు, రాకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్నే మరిపించే నాయకుడు వచ్చారు అనేది టాక్ రేవంత్ రెడ్డి. లేదు సార్, దయచేసి ఇల్లల్ కంగనే పండగ కాదు సార్, ఇల్లల్ కంగనే పండగ కాదు, ఇంకా చాలా టైం సార్. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు సార్, ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆయన పాలన ఎట్లుంటుందో కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా రుచి చూడలేదు. ఇవాళ ఈ రోజు ఇన్విటేషన్ పంపించాడు కదా, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుంది, ఏ వర్గాలు దగ్గరకు తీసుకుంటారు, ఏ వర్గాలకు ఇన్విటేషన్ పంపించారనేది తెలుస్తుంది కదా. దాంతోనే అదైతుందా సార్? ఇవాళ ఇన్విటేషన్లు పంపించడంతోనే ఇక ప్రజారంజక పాలన అయిపోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం. అసలు సరే, మేము ఇప్పుడు మాత్రం ఒక్క కన్స్ట్రక్టివ్ పద్ధతులను మేము మాట్లాడబోతా ఉన్నాం, ఎవరిని కూడా విమర్శించలేదు. ఒక విషయం చెప్తాను, అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డిని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అది పబ్లిక్లో ఉండే వ్యక్తి. సో చంద్రబాబు ఆ రోజు పబ్లిక్లో ప్రజలకు గెలవకపోవడంతో చంద్రబాబును సాగనంపారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఐటీ అది అనుకుంటా రైతులను మర్చిపోవడము, సామాన్యులను మర్చిపోవడం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేశారు. అలా చేశారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. సేమ్ చంద్రబాబు చేసిన తప్ప ఈరోజు కేసీఆర్ చేశాడు అని సార్. అయితే ప్రజల కోణంలో నిజంగా అసలు క్షేత్రస్థాయిలో ఏం చర్చ జరుగుతుంది అని అంటే సార్, సరే మీకున్నటువంటి సమాచారం ఏందో నాకైతే తెలియదు, కానీ మేము క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, ఇవాళ సరే ఎమ్మెల్యేలుగా కొద్ద వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట వాస్తవమే సార్. మాకు ఈడ ఎమ్మెల్యే కాదు అని అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి అనుకున్నారు సార్. ఇవాళ నలుగురిని అడిగినా కూడా ముగ్గురు చెప్పేటువంటి సమాధానం అదే సార్. కానీ సరే, మీరు ఏకపక్షంగా మాట్లాడతా ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడతా అంటే సార్, సరే అది మీ విఘ్నత, దాంట్లో నేను ఏం కాదన్నాను. కానీ ఇవాళ తప్పకుండా ఇవాళ మా పాత్ర జనాలందరూ కూడా ఇవాళ మేము గెలిచినప్పుడు ఏం పొంగిపోలేదు సార్, ఓడినప్పుడు ఏం కృంగిపోము. మేము తప్పకుండా ప్రజల పక్షంగా ఉంటాం, ప్రజల సమస్యలని ఎత్తి చూపుతాం. ఇవాళ గతంలో కూడా మీరు కోటేశ్వరరావు గారు నేను ఇంతకుముందు ఒక విషయం నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. రాజు గారు, కోటేశ్వరరావు గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్లు నేను ఒక పాయింట్ వేశాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తున్నాడు రేవంత్లో. ఎందుకంటే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగనే ప్రజల్లో ఉండేవాడు. సో రేవంత్ కూడా ప్రజల దగ్గర వెళ్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి నోట్లో రేవంత్ రెడ్డి వినపడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజుల్లో చంద్రబాబు ఎవరి ప్రజలను కలవకపోవడం, కేవలం ఐటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఇంటికి పంపించారు. సేమ్ అలాంటి తప్ప ఈరోజు కేసీఆర్ చేశాడు కాబట్టి ఇంటికి పంపించారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను ముందే చెప్పాను, రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి పాలన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలన, కేసీఆర్ పాలన మూడింటిని చూసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి.
వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు వీటన్నిటిని తెలుసుకున్నారు. రెండోది, గడిచినటువంటి 9.5 సంవత్సరాలు